వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇంటికి వచ్చిన అతిథిని ఎవరైనా ఆదరిస్తారు, ఆత్మీయంగా చూసుకుంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో చైనా దురుసుగా ప్రవర్తించిందా? డ్రాగన్ బుద్ధిని మరోసారి బయటపెట్టుకుందా? ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికాకు కమ్యూనిస్టుల గడ్డపై తీవ్ర పరాభవం ఎదురైందా? తైవాన్ విషయంలో అడ్డుపడితే మీతో యుద్ధానికి వెనకాడబోమని చెప్పడం దేనికి సంకేతం? మా జోలికొస్తే ఖబర్దార్ అంటూ జిన్పింగ్ సూటిగా చెప్పేశారా? మరి ట్రంప్ ఏం చేయబోతున్నారు? చైనా వార్నింగ్ ఇస్తుంటే తల దించుకొని జేబులో చేతులు పెట్టుకొని వచ్చేస్తారా? దెబ్బకు దెబ్బ తీయాలన్న కసి ఆయనలో లేదా? అసలే ట్రంప్, ఆపై అమెరికా అధ్యక్షుడు. చైనాలో ట్రంప్ పర్యటన తర్వాత ప్రపంచ రాజకీయాలు మారబోతున్నాయా? తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వగా అమెరికా అధ్యక్షుడు అందుకు తలొక్కారా? తైవాన్ ఇష్యూ చాలా క్లిష్టమైనదిగా చెప్పుకొచ్చిన ట్రంప్ చైనాకు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉందని, తమకు 15,000 కిలోమీటర్ల దూరంలో ఉందని అన్నారు. అంటే తైవాన్ విషయంలో చైనా ఏది చేస్తే అదే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని చెప్పారా? అమెరికా జోక్యం చేసుకోబోదని క్లారిటీ ఇచ్చేశారా? చైనాను శక్తివంతమైన పెద్ద దేశంగా అంగీకరించారా? చైనా అమెరికా మధ్య క్విడ్ ప్రోకో జరిగిందా? తైవాన్ విషయంలో అమెరికా పక్కకు జరిగితే ఇరాన్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని జిన్పింగ్ హామీ ఇచ్చారా? ట్రంప్ చైనా పర్యటన సారాంశం ఇదేనా? చైనా గడ్డపై తనకు ఎదురైన పరాభవానికి ప్రతీకారాన్ని ఇరాన్ పై ట్రంప్ తీర్చుకుంటారా? ఇరాన్ యుద్ధం మరో లెవెల్ కు చేరనుందా? ఈ విషయాన్ని పసిగట్టే భారత ప్రధానమంత్రి మోదీ పొదుపు చర్యలు చేపట్టారా? ప్రజలను అప్రమత్తం చేశారా? పశ్చిమాసియాలో అశాంతి ఘోర విపత్తుకు దారితీస్తుందా అనే అంశాలు ప్రస్తుతానికి తెరపైకి వస్తున్నాయి. చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన ఏ విధంగా కొనసాగింది? మరి ట్రంప్ పరాభవానికి ఏ విధంగా పగ తీర్చుకుంటారా, లేకపోతే వదిలేస్తారా? అమెరికా చైనా మధ్య క్విడ్ ప్రోకో జరిగిందా? మరి ఈ అంశాలన్నిటికీ సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ హిమబిందు న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సుధా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన తర్వాత ప్రపంచ రాజకీయాల్లో కూడా కొత్త చర్చ ఇప్పుడైతే కూడా తెరపైకి వచ్చింది. ముఖ్యంగా జిన్పింగ్ తైవాన్ అంశంపై ట్రంప్ కు నేరుగా హెచ్చరించడం కూడా ఇప్పుడు చాలా గ్లోబల్ గా కూడా ఇది చర్చకు దారితీసింది. తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే రెండు దేశాల మధ్య క్లాషెస్ లేదా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉందని కూడా చాలా కఠినంగా కూడా మాట్లాడడం జరిగింది. రిలేషన్స్ దెబ్బతింటాయంటూ కూడా చైనా చెప్పింది. సో ఈ పర్యటనలో చైనా యొక్క బలం, అదేవిధంగా ఆత్మవిశ్వాసం ప్రపంచానికి చూపించిందన్న భావన మాత్రం చాలా వరకు క్లియర్ గా కనిపించింది. భారీగా సైనిక వందనం కానీ, రెడ్ కార్పెట్ తో ట్రంప్ కు ఘన స్వాగతం ఇవ్వటం, ఇవన్నీ చూస్తే ఒక క్లియర్ మెసేజ్ అయితే మాత్రం చైనా ఇవ్వడం జరిగింది. ఇక్కడ తైవాన్ విషయంలో అమెరికా జోక్యం పెరిగితే ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చైనా నుంచి ఒక స్పష్టమైన సంకేతంగా కూడా మనం ఇక్కడ చూడాలి. చాలా వరకు కూడా అమెరికా మీడియా విశ్లేషకుల్లో కూడా ఒకటే, ట్రంప్ పెద్దగా కూడా ఏదైతే కూడా ఆ దేశానికి వెళ్లి మాట్లాడిన దాంట్లో డీల్ పెద్దగా తీసుకురాలేకపోయారు. బట్ చైనాయే తన ముందు ఏవైతే షరతులు ఉంచిందో దాన్నే కూడా చాలా ముఖ్యంగా కూడా మాట్లాడడం జరిగిందంటూ కూడా అటు అమెరికాలోని మీడియా ప్రతినిధులు కూడా ఇదే మాటను చెప్పడం జరిగింది. చైనా చాలా క్లియర్ గా చెప్పేసింది, తైవాన్ ఒకవేళ స్వతంత్ర దేశంగా కానీ ప్రకటించుకుంటే మేము దాన్ని అంగీకరించము. ఒకవేళ దానికి చైనాకి సంబంధించి కూడా తైవాన్కి సంబంధించి అటు అమెరికా ఆయుధాలను సరఫరా చేసినా లేకపోతే మద్దతు తెలిపినా కూడా చాలా వరకు కూడా చాలా ప్రమాదకరంగా కూడా ఉంటుందంటూ కూడా హెచ్చరికలు చేయడం, క్లాషెస్ వస్తాయంటూ కూడా, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయంటూ కూడా జిన్పింగ్ చెప్పిన సందర్భం ఉంది. సో విశ్లేషకులు ఒక్కటే అంటున్నారు, చాలా డిప్లొమాటిక్ స్టేట్మెంట్ కాస్త కొంచెం ఒక కఠినమైన ఒక వార్నింగ్ లాగే దీన్ని చూడాలి అని అంటున్నారు. సో ట్రంప్ రియాక్షన్స్ అంటే చూడాలి. ట్రంప్ కూడా చాలా ఆసక్తికరంగానే ఆయన కూడా అక్కడ స్పందించడం జరిగింది. ముఖ్యంగా అమెరికా నుంచి 9,500 మైళ్ళు వెళ్లి యుద్ధం చేయాలి అనుకోవడం లేదు అని కూడా ట్రంప్ నుంచి వచ్చిన మెసేజ్. తైవాన్ స్వాతంత్ర ప్రకటనకు మద్దతు ఇవ్వాలని కూడా సంకేతాన్ని ట్రంప్ ఇవ్వడం జరిగింది. కానీ అమెరికా ఇక్కడ తైవాన్ రక్షిస్తుందా అన్న ప్రశ్నకు మాత్రం
స్పష్టంగా అమెరికా నుంచి అయితే మాత్రం, డొనాల్డ్ ట్రంప్ నుంచి అయితే మాత్రం సమాధానం రాలేదు. ఒకవేళ నిజంగా యుద్ధం జరిగే ఛాన్స్ అంటే ఇప్పటికిప్పటికైతే యుద్ధం జరిగే ఛాన్స్ లేదు. బట్ తైవాన్ చుట్టూ ఇప్పటికి కూడా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు అన్ని కూడా అటు చైనా మోహరించిన పరిస్థితి. బట్ చైనా బ్లాక్ డ్రిల్స్ ను కూడా, వ్యూహాలను కూడా అక్కడ చేస్తుంది, ప్రాక్టీస్ అంతా చేస్తుంది. బట్ అమెరికా అదే విధంగా జపాన్, ఫిలిప్పైన్స్ మధ్య చాలా వరకు అలయన్స్ అయితే బలపడుతోంది. ఇప్పుడు మనం చూసాము ఇరాన్ యుద్ధానికి సంబంధించి కానీ, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఎంత మనం ఇబ్బందులు పడ్డాము, గ్లోబల్ గా కూడా ఎంత నష్టపోయి ఇప్పుడు ఇవన్నీ తగ్గుముఖం పడుతున్న టైంలో ఇప్పుడు ట్రంప్ వెళ్ళి చైనా జిన్పింగ్ తో కూడా మాట్లాడడం, మళ్ళీ ఏమైనా కొత్త యుద్ధం వచ్చే విధంగా కూడా ఏమైనా ఒక దారి తీస్తుందో అనే చర్చ అయితే మాత్రం గ్లోబల్ గా కనిపిస్తోంది. అప్పుడు అమెరికా మిడిల్ ఈస్ట్ సంబంధించి యుక్రెయిన్ యుద్ధంలో కూడా అమెరికా పాత్ర ఉంది. బట్ ఈ వ్యూహంలో తైవాన్ పై ఒత్తిడి తెచ్చి చాలా డిప్లొమాటిక్ గా వ్యవహరించాలని ఇటు జిన్పింగ్ కూడా చూస్తూ ఉన్నారు. బట్ ట్రంప్ ను ఇప్పుడు ఏదైతే కూడా అక్కడ అవమానం జరిగింది అన్నట్టుగా కూడా కొంత విశ్లేషణలు బయటకు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కసినంతా కూడా మళ్ళీ ఇరాన్ యుద్ధం పైన కూడా ట్రంప్ ఏమైనా చూపిస్తారా అన్నట్టుగా కూడా ఒకవైపు అయితే ఇంకొక చర్చ కూడా మొదలైంది. సో చూడాలి మరి, మేబీ అంటే ఒక రకమైన ఇరాన్ పై కానీ మరింత ఒత్తిడి, ఆంక్షలు పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రంప్ అప్పటికే సీజ్ఫైర్ అంటారు, ఆ తర్వాత వెంటనే కూడా ఏవో సుంకాలు పెంచుతూ ఉండడం, ఇవన్నీ కూడా ట్రంప్ నుంచి మనం చూస్తూ ఉంటాము. కానీ ఆయన ఎక్కువగా కూడా యుద్ధాల కంటే, డైరెక్ట్ యుద్ధాల కంటే ట్రంప్ స్టైల్ మనం మొదటి నుంచి చూస్తుంటాము. డీల్ సెట్ చేసుకోవడము, ఆ డీల్ మేకింగ్ కే ఎక్కువగా కూడా ఆయన బిజినెస్ పర్పస్ గా ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. బట్ చైనాతో పూర్తిగా డీ అంటే అమెరికాకు తెలుసు ఎంత ఆర్థికంగా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కీలకంగా ఇప్పుడు ఈ సమ్మిట్ లో జరిగింది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే చైనా విషయంలో కూడా వెనక్కి తగ్గవని, తైవాన్ విషయంలో వెనక్కి తగ్గవని చైనా స్పష్టంగా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి. బట్ ట్రంప్ కూడా అటు యుద్ధం చేయము సంబంధించి కూడా క్లారిటీగా ఇవ్వని పరిస్థితి. సో మాట్లాడదాం అసలు ఏం జరుగుతోంది దీనికి సంబంధించి కూడా. శేషు గారు సార్ ఇప్పటికే జాయిన్ అయ్యారు, విశ్లేషకులు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఎట్లా చూడాలి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చైనా చాలా డిప్లొమాటిక్ గా కూడా అవమానపరిచిందా, లేకపోతే చూసాము ట్రంప్ కి ఘన స్వాగతం పలికారు, రెడ్ కార్పెట్ వేసారు, యుద్ధ విన్యాసాలతో ఒక రకమైన ఆహ్వానం పలికిన పరిస్థితి. సో ఎట్లా ఒక పవర్ షోగా చూడాలా, లేకపోతే డిప్లొమాటిక్ గా డొనాల్డ్ ట్రంప్ ని జిన్పింగ్ అక్కడ ఏమో అవమానపరిచారంటూ కూడా గ్లోబల్ గా కొంత వార్తలు వస్తున్న విషయం, ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? 2017 తరువాత అంటే 9 సంవత్సరాల తరువాత ఓ అమెరికన్ ప్రెసిడెంట్ చైనాలో పర్యటించటము ఇదే మొదటిసారి. అంటే రెండు అగ్రరాజ్యాల మధ్య, ప్రపంచంలో రెండు బలమైనటువంటి ఆర్థిక శక్తుల మధ్య ఈ ద్వైపాక్షిక చర్చలు జరగటం అనేది ఒక విధంగా ఆహ్వానించదగినటువంటి పరిణామంగానే మనం చూడాలి. అయితే ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఈ చర్చలను ఇరు దేశాల అధ్యక్షులు చారిత్రాత్మకమైనవిగా ప్రకటించారు. బట్ ఈ ద్వైపాక్షిక సమావేశంలో మనకి స్థూలంగా కనపడినటువంటి ఒక అంశం ఏంటి అంటే, ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా కలిసి పనిచేద్దాం అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన నిర్మాణాత్మక చైనా అమెరికా సంబంధాలను నిర్మించుకోవాలనేటటువంటి ఒక చర్చలు జరిగినట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థ, $32 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అమెరికా. రెండో బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చైనా. బట్ ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి చర్చల్లో ప్రధానంగా వచ్చినటువంటి అంశాలు ఏంటి అనేది మనం చూస్తే, ఒక 4 ప్రధానమైనటువంటి అంశాల మధ్య ఇద్దరు దేశాధ్యక్షుల మధ్య చర్చ జరిగినట్లుగా మనకు కనపడుతుంది. ఒకటి ఇరాన్ కు సంబంధించినటువంటి యుద్ధము, రెండవది ఇంధన భద్రతకు సంబంధించినటువంటి అంశము చాలా కీలకంగా ఇప్పుడు తెరపైకి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. మూడోది రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు కానీ, వాణిజ్యపరంగా భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానీ, నాలుగోది తైవాన్ కు సంబంధించినటువంటి అంశాలు. ఈ 4 అంశాలపైన ఇరు దేశాల అధ్యక్షుల మధ్య కీలకమైనటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మనం ముందు తీసుకుంటే ఇరాన్ యుద్ధానికి సంబంధించి రెండు దేశాల అధ్యక్షుల మధ్య కొంత ఏకాభిప్రాయం దొరికినట్టుగా కనపడుతుంది. దాంట్లో ఏంటి అంటే, ఇరాన్ కి అణు ఆయుధాలు అందకూడదు అనేది ఒకటి అయితే, రెండోది హార్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛాయుతమైనటువంటి నౌకాయానం జరగాలి అని ఇద్దరు ప్రెసిడెంట్ల మధ్య ఒక సూత్రప్రాయమైనటువంటి అంగీకారము, ఏకాభిప్రాయం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఇది ఒకటైతే, ఇరాన్ కి శత్రు దేశము అమెరికా, మిత్ర దేశము చైనా. కాబట్టి ఈ చర్చలలో ఇరాన్ యుద్ధం వల్ల ఉత్పన్నమైనటువంటి పరిస్థితుల పైన ఖచ్చితంగా
చర్చ జరిగినట్టుగానే మనకి తెలుస్తుంది. రెండోది ఇంధన భద్రత. ఇప్పుడు మొత్తం భారతదేశంతో సహా మీకు దక్షిణాసియాలో ఉన్నటువంటి దేశాలతో సహా ప్రపంచం మొత్తం కూడా ఒక ఇంధనం ఎనర్జీ క్రైసిస్ ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇక క్రూడ్ దిగుమతుల పైన వస్తున్నటువంటి ఇబ్బందుల పరిస్థితులలో హార్మజ్ జలసంధిని మూసివేసినటువంటి పరిస్థితులలో ఎదురయ్యేటటువంటి పరిణామాలు. దీంతో పాటు చైనాకి అమెరికా నుండి ఈ ఇంధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఏంటి అని అంటే చైనా రష్యా నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది, అమెరికా రష్యా పైన ఆంక్షలు పెట్టింది, ఇది ఒకటి. రెండోది చైనా వెనుజులా నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇటీవల వెనుజులాని అమెరికా తన క్యాప్చర్ లోకి తీసేసుకుంది. తర్వాత చైనా ఇరాన్ నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఇరాన్ నుండి ఇంధనం బయటకు రాకుండా అమెరికా చూస్తున్నటువంటి నేపథ్యంలో చైనాకి భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ మూడు దేశాల్లో కూడా రష్యాకి సంబంధించిన చైనాకి సంబంధించినటువంటి దేశాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి చైనా ఒక ఇంధన అభద్రతకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అంశం పైన కూడా చర్చ జరిగినట్టుగా మనకి కనపడుతుంది. ఇక మూడో అంశం ఏంటంటే రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు. ముఖ్యంగా రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత చైనాకి అమెరికాకి తీవ్రమైనటువంటి పోటీ మాత్రమే కాదు, ప్రతీకార సుంకాలతోటి యుద్ధం చేసినట్టుగా మనకు కనపడింది. ఏంటి అని అంటే అమెరికన్ ప్రెసిడెంట్ చైనా పైన సుంకాల విధింపు పెద్ద ఎత్తున ఈ సుంకాలు విధించే సరకు టారిఫ్స్ విధించే సరకు ప్రతీకారంగా చైనా కూడా పెద్ద ఎత్తున పెంచుకుంటూ పోయారు. ఇద్దరు పెంచుకుంటూ పోయి ఒకనొక సందర్భంలో 280 టారిఫ్స్ దాకా వేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. తర్వాత మళ్ళీ ఇద్దరు ఒప్పందాలు చేసుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకుంటే రెండు దేశాలకు ఉపయోగకరమైనటువంటి ఒక అభిప్రాయం. అందుకని ఏమంటున్నారు, చైనాలో అమెరికా ఉత్పత్తులు ఎలా ఉండబోతున్నాయి, తర్వాత అమెరికాలో చైనా పెట్టుబడులు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశం పైన చర్చ జరిగింది. ఇక నాలుగో కీలకమైనటువంటి అంశము అతి ముఖ్యమైనది ఏంటి అంటే తైవాన్ కి సంబంధించింది. తైవాన్ కి సంబంధించింది ఏంటది, చైనా ఎప్పటి నుంచో తైవాన్ స్వతంత్ర దేశం కాదు, అది మా దేశము అనేటటువంటిది, మేము ఎప్పటికైనా దాన్ని విలీనం చేసుకుంటాము అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నది. ఇప్పుడు తైవాన్ చుట్టూ కూడా చైనాకు సంబంధించినటువంటి నౌకలు మోహరించున్నటువంటి సందర్భం. అనేక సందర్భాల్లో ఏదో ఒక సందర్భంలో ఎప్పుడైనా చైనా తైవాన్ పైన దాడి చేయొచ్చు అనేటటువంటి ఒక ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది తైవాన్ కి అమెరికా బలంగా నిలబడుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇరాన్ కి చైనా ఎట్లా నిలబడిందో తైవాన్ కూడా అమెరికా అలా బలంగా నిలబడుతుంది రేపు చైనా దాడి చేస్తే అనేటటువంటి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ క్లియర్ గా అమెరికన్ ప్రెసిడెంట్ కి ఒకటి స్పష్టత ఇచ్చారు, మేము తైవాన్ ని ఆక్రమించుకోవటానికి యుద్ధానికైనా సిద్ధంగా ఉంటాము. తైవాన్ విషయంలో అమెరికా సరిగా స్పందించకపోతే అది పెద్ద విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది అనేటటువంటి. సార్ ఇంకా డిస్కస్ చేద్దాము, చిన్న బ్రేక్ తీసుకుందాము, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. చైనా సంబంధించి కూడా అంటే ఆ దేశానికి తైవాన్ ఆ దేశంలోని భాగమే, స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంటే ఒప్పుకోమంటూ కూడా అటు షీ జిన్పింగ్ చెప్పిన పరిస్థితి. బట్ ఎందుకు తైవాన్ చుట్టూ కూడా యుద్ధ నౌకలు, అదే విధంగా చైనా నౌకలు సంబంధించి కూడా యుద్ధ విమానాలు అన్ని కూడా మోహరించున్నాయి. బ్లాక్ డే కూడా అక్కడ డ్రిల్స్ రిహార్సల్స్ అన్ని కూడా జరుగుతున్నాయి సార్. సో అంటే ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలని చైనా విన్యాసాలు ఒక రకమైన సైనిక హెచ్చరికలుగానే భావించాలా? ఇప్పుడు తైవాన్ విషయంలో కానీ టిబెట్ విషయంలో కానీ అనేక సందర్భాల్లో చైనా క్లెయిమ్ చేసుకుంటున్నది ఏంటది, అవి రెండు కూడా మా దేశంలో భాగమే, అవి స్వతంత్ర దేశాలు కాదు అనేటటువంటి ఒక అభిప్రాయం చైనా వ్యక్తం చేస్తుంటే, టిబెట్ ఒక స్వతంత్ర దేశం, తైవాన్ ఒక స్వతంత్ర దేశం అని వాళ్ళు ఒక స్వతంత్రతను ప్రకటించుకొని వాళ్ళు ఒక దేశంగా మనుగడ సాగిస్తున్నటువంటి నేపథ్యంలో
వాటికి అమెరికా నాటో కంట్రీస్ మద్దతుగా నిలబడ్డాయి అనేది కదా ఇప్పుడు చైనాకి అమెరికాకి మధ్య వివాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో. బట్ ఒక సున్నితమైనటువంటి హెచ్చరిక, ఒక సున్నితమైనటువంటి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా ఈ ద్వైపాక్షిక చర్చలలో షీ జిన్పింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఆ ప్రశ్న ఏంటి అంటే, అమెరికాకి ఇరాన్ పైన దాడి చేసేటటువంటి స్వతంత్రత ఉంటుంది, అమెరికాకి వెనిజువెలా వెళ్లి అక్కడ ప్రెసిడెంట్ మదురోని క్యాప్చర్ చేసేటటువంటి స్వతంత్రత ఉంటది, అమెరికా కెనడాని బెదిరించే స్వతంత్రత ఉంటది, మెక్సికోని బెదిరించే స్వతంత్రత ఉంటది, తర్వాత డెన్మార్క్ ని గ్రీన్లాండ్ కోసం బెదిరించేటటువంటి స్వతంత్రత ఉంటది, క్యూబా పైన దాడి చేస్తామనేటటువంటి ఒక స్వతంత్రత ఉంటది. మరి చైనాకి టిబెట్ పైన, తైవాన్ పైన దాడి చేసేటటువంటి స్వతంత్రత లేదా అనేటటువంటి ప్రశ్నకి అమెరికా దగ్గర ఏం సమాధానం ఉంటుంది? అమెరికా ఏకపక్షంగా ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉంది, అణ్వాయుధాలను సమకూర్చుకుంటే ప్రపంచ శాంతికి భంగం జరుగుతుంది అనేటటువంటి నెపంతో అమెరికా ఇరాన్ పైన ఎలా దాడి చేసిందో, మరి అదే విధంగా మా అంతర్గత భద్రతకి తైవాన్ వల్ల ముప్పు ఉంది, తైవాన్ మా దేశంలో భాగమే, అది స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడానికి వీల్లేదు, మా దేశంలో విలీనం చేసుకోవడానికి మేము చేసేటటువంటి ప్రయత్నంలో తప్పేముంది అని చైనా ఒక ప్రతిపాదన ముందు పెడితే అమెరికా వైఖరి ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒకటైతే, ఒకవేళ తైవాన్ ని చైనా ఆక్రమించుకునేటటువంటి సందర్భంలో అమెరికా తైవాన్ కి గనక సహాయ సహకారం, ఇప్పటికే తైవాన్ అమెరికా దగ్గర నుంచి ఆయుధాలు కొంటుంది, ఆయుధాలు కొనుగోలు చేస్తుంది అనేది ఒక బహిరంగమైనటువంటి రహస్యమే. రేపు ఒకవేళ చైనా తైవాన్ ని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, ఏది అమెరికా వెనిజులాని ఎలా ఆక్రమించుకుందో ఆ ప్రయత్నం చేస్తే అమెరికా వైఖరి ఎట్లా ఉండబోతుంది? అమెరికా తైవాన్ కి చేసేటటువంటి సహాయం. సార్ ఇంకొకటి సార్, అంటే మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా వరకు డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ చెప్పినప్పుడు కూడా అంటే ఆయన చాలా సాఫ్ట్ గా వ్యవహరించారు. చాలా వరకు కూడా మనం చూస్తుంటాం ట్రంప్ వ్యవహార శైలి. ఆయన మాట్లాడిన తర్వాత కూడా ట్రూత్ సోషల్లో ఒకటే పోస్ట్ పెడతా ఉంటారు, ఏదో ఒకటి ఆ దేశానికి సంబంధించి కూడా ఏదో ఒకటి మాట్లాడడం, ఒక మెసేజ్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు ప్రపంచానికి. బట్ ఇక్కడ ట్రంప్ నుంచి ఎటువంటిది ఇంకా మెసేజ్ రాదు, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి, లేకపోతే చైనా ఇప్పుడు తలపడడం రిస్కీగా భావించి అందుకే మౌనంగా ఉన్నారా ట్రంప్ ఇప్పుడు? ఇప్పుడు అమెరికా ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత అమెరికా కూడా ఒక విధమైనటువంటి సంక్షోభాలను ఎదుర్కొంటుంది. అమెరికాలో ఇప్పుడు ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున పెరిగిపోవటం, తర్వాత ఇరాన్ యుద్ధం పైన అమెరికా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈవెన్ దో ఇరాన్ పైన దాడి చేస్తున్నటువంటి సందర్భంలో అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు కూడా నో కింగ్స్ అనేటటువంటి నినాదంతో అమెరికన్ ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా అక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి అమెరికా కూడా ఒక విధంగా ఇప్పుడు సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నట్టుగానే మనకు కనపడుతున్నటువంటి నేపథ్యంలో, బట్ ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏ అంశాలపైన చర్చ జరిగాయి అనేది పూర్తి స్థాయిలో బయటకు రాకపోయినప్పుడు కూడా కొన్ని ఊహాగానాలు బయటకు వచ్చాయి. మరి ముఖ్యంగా తైవాన్ విషయంలో రెండు దేశాల మధ్య జరిగినటువంటి చర్చలు, రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు బయటికి రాలేదు. ఆ విధంగా రెండు దేశాల అధ్యక్షులు జాగ్రత్త పడ్డారు. బట్ ఒక లీక్ మాత్రం వచ్చింది. చైనా అధ్యక్షుడు అమెరికన్ అధ్యక్షుడు దగ్గర తైవాన్ విషయంలో స్పష్టం చేశారు అనేటటువంటి ఒక మాట తప్ప మిగతావేవి కూడా బయటకు రానటువంటి సందర్భం ఉంది. అదే నేను ఏమంటున్నానంటే, చైనా తైవాన్ ని తనలో విలీనం చేసుకునేటటువంటి సందర్భంలో అమెరికా వైఖరి ఎట్లుండబోతుంది, అమెరికా తైవాన్ కి ఏ విధమైన సహాయకం అందజేస్తుంది, ఒకవేళ అమెరికా తైవాన్ తరపున యుద్ధంలోకి దిగితే, చైనా అమెరికాల మధ్య యుద్ధం వస్తే ప్రపంచం పైన పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనం చూస్తున్న ఎక్స్పీరియన్స్ అదే కదా. అమెరికా, ఇజ్రాయెల్ ఒక ఇరాన్ పైన సంయుక్తంగా దాడి చేస్తే, ఒక పర్షియన్ గల్ఫ్ కు సంబంధించినటువంటి యుద్ధమే ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంటే, రెండు ప్రపంచ అగ్రరాజ్యాలు, ప్రపంచంలో రెండు ఆర్థిక బలమైనటువంటి దేశాలు అప్పుడు స్వయంగా యుద్ధంలోకి దిగితే అప్పుడు పరిస్థితి ఏంటది? ప్రపంచంలో ఉన్నటువంటి 900 కోట్ల మంది ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఒక ప్రశ్న అవుతుంది కదా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది తప్ప, మీకు ఒక కీలకమైనటువంటి అంశం చెప్తానండి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి ఒక పరిణామం ఏంటో తెలుసా? గెలిచిన దేశాలు, ఓడిన దేశాలు ఆర్థికంగా చిక్కిపోయాయి. రెండవ ప్రపంచ యుద్ధ పరిణామం ఏంటి అనంటే, గెలిచిన దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఓడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు పెద్ద ఎత్తున ర్యావేజ్ అయిపోయినాయి, ధ్వంసం అయిపోయినాయి. కాబట్టి అలాంటి పరిస్థితి మరొకసారి ఉత్పన్నం కాకూడదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటది?
మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా, వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక ఊహాగానాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పర్షియన్ గల్ఫ్ లో వచ్చినటువంటి యుద్ధము ఒక ఇరాన్ పైన చేస్తున్నటువంటి యుద్ధంతో ప్రపంచమంతా ఇంత తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ అవుతుంది, ప్రభావితం అవుతుంటే రెండు అగ్రదేశాలు ఒక తైవాన్ విషయంలో గనక పోటీ పడి అది యుద్ధానికి పరిస్థితులు దారితీస్తే అది ఎటు దారితీస్తుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింటుంది, ప్రపంచ శాంతికి ఎంత విఘాతం కలుగుతుంది అనేటటువంటిది మనం ఊహించలేమా, మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేమా. కాబట్టి ఒక రెండు అగ్రదేశాలు, అందుకే ఈ చర్చల్లో ఓ మంచి అంశం ఏంటి తెలుసా, రెండు దేశాలు ఒక అంశానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాయి. ఏంటది, ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా కలిసి పని చేద్దామని అన్నారు. అంటే అట్లా కలిసి పని చేస్తే రెండు దేశాలకి ప్రయోజనమే, అట్లా కలిసి పని చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగకరంగా ఉంటుందనేది ఒకటైతే, ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక సమస్య కళ్ళకు కట్టినట్టు తెలిసిపోయింది. అటు అమెరికాకి నష్టం జరిగింది, ఇటు దక్షిణాసియాకి నష్టం జరిగింది, భారతదేశం లాంటి ఒక అప్కమింగ్ ఆర్థిక వ్యవస్థకి నష్టం జరిగింది, ప్రపంచంలో 40 దేశాలు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నటువంటి నేపథ్యంలో. బట్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గితే, అట్లాగే భారత్ పాకిస్తాన్ మధ్య కూడా ఉద్రిక్తతలు తగ్గితే, మీకు చైనా అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినా ప్రపంచం మొత్తానికి మేలు జరుగుతుంది. అలాగే పాకిస్తాను భారత్ మధ్య ఉద్రిక్తతలు తగ్గినా ప్రపంచంలో ఉన్న జనాభాకి, తర్వాత ముఖ్యంగా ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి జనాభాకి రెండు దేశాలకు కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ చైనా పాత్ర పైన అంటే పరోక్షంగా కూడా ఎప్పుడు చైనా అటు పాకిస్తాన్ కి ఆయుధాలు సరఫరా చేసింది, ఇరాన్ కి సంబంధించి కూడా చైనా మిత్ర దేశంగానే ఉంది, ఆయుధాలను సరఫరా చేసిన పరిస్థితి. బట్ ఇప్పుడు అంటే చైనా అమెరికాను సమానంగా కూడా అంటే ఢీకొట్టే ఒక సూపర్ పవర్ కంట్రీగా కూడా చైనా ఎదిగింది అనుకోవాలా మొత్తంగా ఈ పరిణామాల బట్టి మనం అబ్జర్వ్ చేస్తే? ఇప్పుడు మనం చైనా సూపర్ పవర్స్ ఆ విషయాల కంటే కూడా రెండు బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు. ప్రపంచంలో ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ, సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ చైనా ఎదిగినటువంటి క్రమం, $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగినటువంటి క్రమం, అత్యంత పెద్ద మార్కెట్ అంటే రెండవ అతిపెద్ద మార్కెట్ గా 142 కోట్ల జనాభా కలిగినటువంటి దేశము. ఖచ్చితంగా దానికి ఉండేటటువంటి అడ్వాంటేజ్లు దానికి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు రెండు దేశాల మధ్య అనేక దశాబ్దాలుగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో, ఒకప్పుడు మీకు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో సోవియట్ యూనియన్ అమెరికాకి ఒక ఐడియాలజికల్ డిఫరెన్స్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ స్థానంలో చైనా వచ్చింది అనేటటువంటి విషయం. ఇప్పుడు చైనాకి అమెరికాకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నవి, తర్వాత అనేక విషయాల్లో వాళ్ళ మధ్య పెద్ద ఎత్తున వైరుధ్యాలు ఉన్నటువంటి సందర్భాలను మనం చూసాము. ఒక వాణిజ్యపరమైనటువంటి పోటీ రెండు దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. రెండు దేశాల మధ్య కొంత ఉద్రిక్తతలు కూడా ఉన్నటువంటి నేపథ్యం చూసాం. ఉదాహరణకు ఇప్పుడు మీకు అమెరికా వెనిజువేలా పైన దాడి చేసింది, అప్పుడు చైనా వైఖరి ఎలా ఉంది? చైనాకి మిత్ర దేశం కదా. ఇప్పుడు అమెరికా ఇరాన్ పైన దాడి చేసింది, అప్పుడు చైనా వైఖరి ఎలా ఉండాలి? చైనాకి ఇరాన్ కి మిత్ర దేశం కదా. అట్లా ఈ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఇప్పుడు తైవాన్ విషయంలో కూడా అదే ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది. తైవాన్ ఎవరికి మిత్ర దేశం? అమెరికాకి మిత్ర దేశం. ఎవరికి శత్రు దేశం? చైనాకి శత్రు దేశం. కాబట్టి ఈ ఉద్రిక్తతలు, ఈ డిఫరెన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో రెండు దేశాలు ఎంత మేరకు కలిసి పనిచేయగలుగుతాయి, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను ఎంత మేరకు తొలగించుకోగలుగుతారు, రెండు దేశాలు ఎంత మేరకు కలిసి పనిచేసి ప్రపంచ వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసుకోగలుగుతారు, రెండు దేశాలు కలిసి పనిచేసేటటువంటి అవకాశాలు అసలు ఉన్నాయా? లేకపోతే మీరు ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ చైనాలో పర్యటన చేస్తున్నారు, ఓ 6 నెలల తర్వాత చైనా ప్రెసిడెంట్ అమెరికాలో కూడా పర్యటన చేస్తారు. బట్ ఈ రెండు పరిణామాల కంటే ముందు రష్యన్ ప్రెసిడెంట్ అమెరికాలో పర్యటన చేసినటువంటి సందర్భాన్ని కూడా, వ్లాదిమిర్ పుతిన్ పర్యటన చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కాబట్టి ఈ దేశాల మధ్య మనకు ఇంకొకటి ఏంటి అని అంటే, అమెరికాకి వ్యతిరేకంగా ఇప్పుడు అమెరికా ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది. ఎందుకనంటే అమెరికాకి వ్యతిరేకంగా రెండు బలమైన కూటములు ఏర్పడబోతున్నాయి. ఒకటి బ్రిక్స్ కూటమి, అదొక బలమైనటువంటి వాణిజ్య కేంద్రంగా మారబోతుంది, అది అమెరికన్ ప్రయోజనాలు దెబ్బతీస్తుంది అని అమెరికన్ ప్రెసిడెంటే అంటున్నాడు. కాబట్టి బ్రిక్స్ కంట్రీస్ పైన అదనంగా 10% సుంకాలు వేశాడు. ఇది ఒక కూటమి అయితే, రెండోది రిక్ అనేటటువంటి కూటమి, రష్యా, ఇండియా, చైనా, ఈ మూడు కూడా ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడేటటువంటి ప్రయత్నాలకు ఇది అడ్డు పెట్టటమా,
లేకపోతే ఆ కూటమి ఏర్పడకుండా అమెరికా ఒక ప్రయత్నం చేయటమా? అటు రష్యాని ఇటు చైనా సమయం తక్కువగా ఉంది సార్ ఫైనల్ గా ఇప్పుడు అక్కడికి డిప్లొమాటిక్ గా కూడా అవమానపరిచారు అని చెప్పి గ్లోబల్ గా కూడా కొంత ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఏమో అంటే డైరెక్ట్ గా కూడా ఇప్పుడు చైనాతో తలపడలేడు కాబట్టి మళ్ళీ ఇరాన్ పై ఏమైనా ఆంక్షలు యుద్ధానికి సంబంధించి కూడా మళ్ళీ ఏమైనా స్టార్ట్ చేసే విధంగా కూడా ట్రంప్ ఆలోచనలు ఉండొచ్చు అంటారా? అదే, ఇరాన్ పైన అమెరికన్ ప్రెసిడెంట్ కి ఒక స్పష్టత లేదు. ఊటకొక మాట గడియకొక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? సీజ్ ఫైర్ ఉంది అని అంటున్నాడు, కాల్పుల విరమణ చేస్తున్నాము అంటున్నాడు, యుద్ధం ముగిసిపోయింది అని అంటున్నాడు, లేదు ఆంక్షలు పెడతామని అంటున్నాడు. ఇవన్నీ ఒక స్పష్టత లేనటువంటి క్రమాన్ని మనం పక్కన పెడితే, అమెరికన్ ప్రెసిడెంట్ కి చైనాలో అవమానం జరిగింది అనేటటువంటి ఒక వార్త బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో పెద్దగా ఏదో చర్చ కోసం పెట్టినటువంటి సందర్భంగా కనపడుతుంది తప్ప, ఒకవేళ అలా అవమానం జరిగి ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రెండోది, చైనా ప్రెసిడెంట్ ని అమెరికాలో పర్యటన చేయమని ఒక ఆహ్వానం పంపినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను, అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవటానికి ఇప్పుడు పర్యటన, ఒక 6 నెలల తర్వాత షీ జిన్పింగ్ చేసేటటువంటి పర్యటన కొంత దారి తీయొచ్చు. బట్ దీంట్లో అమెరికా వేస్తున్న ఎత్తుగడ ఏంటి అనంటే, చైనా విషయంలో ఏంటి అనంటే, అటు బ్రిక్స్ అనేటటువంటి ఒక బలమైనటువంటి వేదిక, ఇటు రిక్ అనేటటువంటి ఒక బలమైనటువంటి వేదిక ఏర్పడితే అది అమెరికా ప్రయోజనాలు దెబ్బతీస్తుంది కాబట్టి, బట్ అవి జరగకుండా ఉండటానికే ఇవాళ చైనా తోటి స్నేహ గీతం పాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. స్నేహమేళ జీవితం అనేటటువంటి ఒక కొత్త ప్రతిపాదనని తెరపైకి తెస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్ డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట. మాస్టర్ మైండ్స్ కామర్సు